తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మితా రీపోస్ట్ చేశారు. అందులో హెచ్సియు మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లుగా ఉంది. అలాగే వాటి ముందు నెమలి జింకలున్నాయి. ఈ పోస్ట్ ను ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫోటోగా తేల్చారు. ఈ మేరకు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు పోలీసులు. తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తెలంగాణ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫోటోను స్మితా రీపోస్ట్ చేశారు. అందులో హెచ్సియు మష్రూమ్ రాక్ ఎదుట భారీగా బుల్డోజర్లు ఉన్నట్లుంది. అలాగే వాటి ముందు నెమలి జింకలున్నాయి. ఈ పోస్ట్ ను ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫేక్ ఫోటోగా తేల్చారు. ఈ మేరకు బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యాటక శాఖ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ తన ట్వీట్ల ద్వారా తరచూ చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఆమె చేసినటువంటి రీట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా పోలీసులు ఆమెకు నోటీసులు కూడా జారీ చేశారు. ప్రధానంగా కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా ఉంది. అక్కడ పర్యావరణానికి హాని కలిగించే విధంగా చెట్లను తొలగించారు. అదేవిధంగా అక్కడ మష్రూమ్ ట్రాక్ తొలగించే ప్రయత్నం చేశారు. భారీ బుల్డోజర్లతో వాటన్నిటిని కూడా చదును చేశారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఇక వీటికి సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు ఇక విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఏకైతే ప్రభుత్వం దీనికి సంబంధించి సీరియస్ గా తీసుకుంది. చాలా కొంతమంది వ్యక్తులు ఏఐ ద్వారా ఫేక్ ఫోటోస్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు వాళ్ళపై కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో స్మితా సబర్వాల్ రీట్వీట్ చేసినటువంటి ఓ పోస్ట్ కు సంబంధించి పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. బిఎన్ఎస్ 179 సెక్షన్ కింద ఆమెకు నోటీసులు ఇచ్చారు. గతంలో కూడా స్మితా సబర్వాల్ కొన్ని ట్వీట్లకు సంబంధించి కూడా ఇట్లాగే ఆరోపణలు వచ్చాయి. తరచూ ఆమె ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్నారు. మరి ఈ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి స్మితా సబర్వాల్ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. స్మితా సబర్వాల్ తో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా వీటికి సంబంధించినటువంటి పోస్టులు చేశారు. వాళ్ళకి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలను ఈ కేసులో విచారణ కూడా చేస్తున్నారు. స్మితా సబర్వాల్ కు మాత్రం బిఎన్ఎస్ 179 కింద నోటీసులు ఇచ్చి ఆమె వివరణ కోరారు. మరి స్మితా సబర్వాల్ ఎటువంటి వివరణ ఇస్తుంది అనేది